పూర్వజన్మ సుకృతం కాకుండా ఏంటని అడుగుతున్నా, నాకేం కావాలని అడుగుతున్నా. నాకేం అవసరం లేదు. జాతి ప్రయోజనాలే నా ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనాలే నా ప్రయోజనం. అందుకే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో కూడా సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతాన్ని తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పదే పదే చెప్పాను, కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి. అక్కడి నుంచి మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి. రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది. రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరూ ఉపయోగించుకోలేరు. మొన్న కూడా మనం చూసాం, విజయవాడ మొత్తం ముంపుకు గురైంది. పైన పడిన వర్షాలన్నీ ఒక తెలంగాణనే కాదు, కర్ణాటక, మహారాష్ట్రలో పడితే వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు నిలబెట్టుకోలేకపోతే ఆ నీళ్లు మనకు వచ్చి ఇక్కడ ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అందుకనే లోయర్ రైపేరియన్ స్టేట్కి ఎప్పుడూ అధికారం ఉంటుంది. వీలైతే ఆ నీళ్లు వాడుకునే అవకాశం, అలాంటి నీళ్లు వాడుకుంటున్నాం తప్ప అది అందరికీ లాభం. రేపు అవసరమైతే మనం ఈ నీళ్లు తీసుకపోతే ఇంకొక 20 టీఎంసీ 30 టీఎంసీ వాళ్ళు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. ఇది ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం, తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు మన అభిప్రాయాలు కూడా చెప్పకపోతే వీళ్ళందరూ అనుకుంటారు ఏదో వాళ్ళు చెప్పిందే రైట్ అని కూడా అనుకునే ప్రమాదం ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క తెలుగు జాతి మొత్తం అందరం ఆలోచించుకోవాల్సింది, ఇక్కడున్నా తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా తెలుగు జాతి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా తెలుగు జాతి కోసం చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చాలా ఆనందం కలుగుతూ ఉంది. మీతో ఈ విజయోత్సవాలు జరుపుకోవడం చాలా, నాకు కూడా కొత్త జోష్ వస్తూ ఉంది, కొత్త ఎనర్జీ వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి ఇలాంటి విజయోత్సవాలు ఎక్కువ జరుపుకోవాలి. కానీ ఎన్నికల్లో మనం గెలవగలిగితే, ఎంత పెద్ద మెజారిటీ గెలిస్తే అంత పెద్ద సుస్థిరతకు నాంది పలుకుతుంది. అలాంటి సాధించినటువంటి వ్యక్తులకి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా నేను చూశాను మొన్న కూడా. ఎందుకంటే నేను ఎన్నికలంటే అంతవరకు బాగుంటాను, కానీ ఎన్నికల రోజు మాత్రం ఎవరితో నేను కరెక్ట్గా ఉండను. నేను ఒకటే, ఎవరు పార్టీకి